వానాకాలంలో లోలెవెల్ వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు కష్టాలు పడుతున్నారు. మండలంలోని రామన్నపేట శివారులో లౌడీ చెరువు వద్ద ఉన్న లోలెవెల్ వంతెనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు చెరువు మత్తడి దూకడంతో లోలెవెల్ వంతెనపైకి వరద నీరు చేరుతోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వర్షాలు కురిసినప్పుడు చెరువు మత్తడి దూకడంతో వరద నీరు కల్వర్టులపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. కల్వర్టు నీటిలో మునుగుతుండగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. లోలెవెల్ వంతెన పైనుంచి వర్షాకాలంలో వరద నీరు భారీగా ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో రామన్నపేట తిమ్మాపూరాసిరెడ్డి, పల్లినరసింగాపూర్ గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వరదనీటి ప్రవాహంలో కల్వర్టు దాటడానికి ప్రయత్నించి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. 2022 సంవత్సరంలో వర్షం కురిసినప్పుడు పోలీసులు అత్యవసర పనులపై భద్రంగా కల్వర్టు నుంచి దాటించారు. గతేడాది పడ్డ కష్టాలు మళ్లీ పడాల్సి వస్తుందేమోనని భయాందోళనకు గురవుతున్నారు. ఈసారి ఏ విధంగా ఉంటుందోనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు విన్నవిస్తున్నా ఫలితం లేకుండా పోతోందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి లోలెవెల్ వంతెనల స్థానంలో హైలెవెల్ వంతెనలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. రామన్నపేట చిందుర్తి మధ్యలో ఉన్నటువంటి లౌడి చెరువు వద్ద ప్రతి వర్షాకాలం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. గత కొన్ని ఏండ్లుగా ఈ యొక్క రాకపోకలు వివిధ జిల్లాల నుంచి బోయిన్పల్లి కానీ, కొడిమ్యాలు కానీ, గంగాధర కానీ, అక్కడి నుంచి ఇక్కడికి మరి సిరికొండ, ఇక్కడ నిజాంబాడి సిరికొండ వరకు కూడా ఈ రహదారి ఇది మంచిగా చేస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. దూర భారం కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఎప్పుడు వర్షాలు వచ్చినా ఏదో ట్రాక్టర్ అడ్డం పెట్టి లేకపోతే ఇంకా ఏదో పోలీసు వాళ్ళు వీళ్ళు హెచ్చరికలు చేసి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అందుకే గవర్నమెంట్ వెంటనే స్పందించి గత కొన్ని ఏళ్లు కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జి మంజూరు చేయగలరని స్థానిక ఎమ్మెల్యే గారికి మరి ప్రభుత్వం కూడా మేము విన్నవిస్తున్నాం. మా రామన్నపేట గ్రామ ప్రజల తరఫున, మండల ప్రజల తరఫున ఇది మంచి చేస్తే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.